యాక్టివిటీ కూడా జరగాలి. రైట్. ఇక తిరుమలకు సంబంధించి కొత్త వివాదం తెర మీదకి వచ్చింది, మీరు చూసే ఉంటారు. చంద్రగిరి ఎమ్మెల్యే తమ ఊరికి సంబంధించిన వంతెన నిర్మాణానికి, రోడ్ల నిర్మాణానికి టీటీడీ నిధులు ఇవ్వాలని సీఎం ఆఫీస్ని అభ్యర్థిస్తే సీఎం గారు సానుకూలంగా స్పందించినట్టు ఒక సర్క్యులర్, ప్రజుమ్న ఐఏఎస్ ఆఫీసర్ ప్రజుమ్న గారి సంతకంతో ఒక సర్క్యులర్. అది నిజమా ఫేకా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. బట్ ఇది వచ్చి కూడా, ఈ సర్క్యులర్ వచ్చి కూడా, సర్క్యులర్ మరి నిజందో ఫేక్దో వారం రోజులుగా తిరుగుతోంది సోషల్ మీడియాలో. ఇంతవరకు టీటీడీ డినై చేయలేదు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం మాట్లాడట్లేదు. కానీ టీడీపీ నాయకులు మాత్రం అలాంటిదేం లేదని చెబుతున్నారు. కూటమి నాయకులు ఏమో తలమొహం వేస్తున్నారు. టీడీపీ నాయకులదే కీలక ప్రకటనగా భావించాల్సి ఉంటుంది. వారు మేము ఈవోతో మాట్లాడడం, జేఈఓతో మాట్లాడడం అట్లాంటిదేం లేదంటున్నారు. సర్క్యులర్ అట్లాంటిది ఏం లేదని టీటీడీ చెప్పాలి. ఇట్స్ నాట్ దట్ ఒక పొలిటికల్ పార్టీ చెప్పడం కాదు, బహిరంగ ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది, ఇవ్వాలి వివరణ. అట్లాంటిది ఏం లేదని దాంట్లో ఏంటి? ఇప్పుడు ఇంతకుముందు ఏ ఆరోపణలు మీద అంటే టీటీడీ నిధులు దారి మళ్లించి వాటిని వినియోగించారు రోడ్ల నిర్మాణానికో లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ కార్యక్రమాలకు అనే ఆరోపణ మీద నోటీసులు అందుకున్న ఇంజనీర్లకే మళ్ళీ ఈ సర్క్యులర్ వెళ్ళిందిట. ఇప్పుడు ఈ నిధులు తీసుకెళ్ళి దానికి ఖర్చు పెట్టండి అని. మరి దానికి నోటీసులు ఇచ్చారు, మళ్ళీ ఇంతలోనే ఇదేంటి అని చెప్పేసి వాళ్ళు బాహాటంగా మాట్లాడుకుంటున్నట్టు తిరుపతి నుంచి సమాచారం. ఏది కరెక్ట్ అంటారు? అంటే ప్రభుత్వ కార్యక్రమాలకి, ప్రభుత్వం ఇతర ప్రాంతాల్లో చేసేటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి టీటీడీ నిధులు వినియోగించటం సబబా కాదా అనే డిస్కషన్ కూడా ఒకటి ఉంది. ఇది ఈ రోజున కాదు, 82 నుంచి జరుగుతున్నటువంటి చర్చ. అంటే ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ చర్చ మొదలైంది. ఆయన కొంచెం ఇలాంటి ప్రతిపాదనలు చేస్తూ వచ్చారు, కొన్ని నిధులు వాడారు కూడా. అంటే ఈ యాక్టివిటీ జరిగి ఉంది, దీని మీద విమర్శ ఉన్నప్పటికీ, పైగా చిత్తూరు జిల్లా ఇది, చిత్తూరు జిల్లాకు సంబంధించిన డెవలప్మెంటల్ యాక్టివిటీ కాబట్టి మేము ఆ నిధులు వాడటానికి ఇబ్బంది ఏమిటి అన్న టోన్లో వెళ్ళొచ్చు. కానీ దీన్ని అధికారిక తాకీదుగా భావించవచ్చా లేదా అనే దగ్గర చిన్న కన్ఫ్యూజన్ ఉంది వాళ్ళకి. అంటే బయట సర్క్యులేట్ అవుతోంది కాబట్టి దీని మీద నిర్ణయం ఎలా తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్లో వాళ్ళు ఖండించట్లేదు. అలాగని కాదు అనటం కాదు, అవునని కూడా అనే పరిస్థితి కనిపించదు. మొన్నటిదాకా 5 ఏళ్ల పాటు వైసీపీ మీద చేసిన ఆరోపణ అదే కదండి. నిధులు మళ్లించారు, విచ్చలవిడిగా వినియోగించేశారు, అలాగే ఎడాపెడా వాడేశారు. హైకోర్టు కూడా ఇంటర్వ్యూన్ అయింది కదా ఆ ఇష్యూలో, స్పష్టంగా చెప్పింది. ఏం చెప్పింది? 1% ఆఫ్ టీటీడీ ఫండ్స్ని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం వినియోగించుకుంటాం అంటే హైకోర్టు ఆదేశం ఇవ్వడంతో అది ఆపారు. అది అంటే తిరుపతి ఇంత మురికి కావడానికి కారణం తిరుమలకు వచ్చే భక్తులు, అందువల్ల వాళ్ళ మీద ట్యాక్స్ వేయాలి కాబట్టి వాళ్ళు ఇచ్చే విరాళాల్లోంచి ఒక 1% టీటీడీ బాధ్యత ఉంటుంది. తిరుపతి అభివృద్ధిలో కూడా బాధ్యత ఉండి తీరాలి అనేది. ఎందుకంటే వాళ్ళ నిర్మాణాలు కింద కూడా ఉన్నాయి, కింద కూడా వాళ్ళ సత్రాలు ఉన్నాయి, వాళ్ళ వ్యవహారాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దానికి వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు కదండి. ట్యాక్స్ కట్టచ్చు కానీ ఇతరత్ర వ్యవహారాలకు కూడా సహకారం ఇవ్వటం తప్పే ఉందండి దానిలో. కింద ఇంతే ధైర్యంగా ఒక వేరే అన్యమతాలకు చెందిన ప్రార్థనా మందిరాలకు వచ్చే విరాళాల నుంచి కూడా ఈ ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగిస్తాము అని చెప్పే ధైర్యం ప్రభుత్వాలకు ఉందా? లేదు కదా. మరి అంటప్పుడు ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా సహజంగానే. అంటే హిందూ ధర్మానికి సంబంధించిన ధార్మిక సంస్థల విషయంలో ఎందుకు వేలు పెట్టాలని ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఇది వీళ్ళని కాదు, ఇంతకుముందు వైసీపీ చేసిన చాలా దుర్మార్గంగా చేసింది. వైసీపీ కాదండి, మొదట దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏర్పడిన రోజు నుంచి ఈ చర్చ జరుగుతూనే ఉంది. ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖని దేవాలయాల్లోకి ప్రవేశింపనీయము అని కదా చిలుకూరు బాలాజీ టెంపుల్లో సౌందరరాజన్ గారు హుండీ తీసి బయటపారేసింది. బయటపడేస్తే ఆయన చిలుకూరు భక్తి విప్లవం అన్నాడు కదా ఆ రోజున. అంటే ఎండోమెంట్ యాక్ట్, ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినటువంటి ఎండోమెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా ఈ భక్తి విప్లవం మొదలైంది. అక్కడ కూడా మళ్ళీ ఆయనే సెంటర్. కాబట్టి ఈ ఆలయాలకు వచ్చేటువంటి నిధులు వాటిని ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించుకోవటం అనే ఆలోచనని సీరియస్గా ఎజెండాలోకి పట్టుకొచ్చిన వాడు ఎన్టీ రామారావు గారు. అందుకనే దాని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వాళ్ళు విజయవంతంగా ఎండోమెంట్ యాక్ట్ మీద ఒక పాజిటివ్ జడ్జిమెంట్ తెచ్చుకోగలిగారు.
యతిరాజరావు గారు ప్రవేశపెట్టినటువంటి ఎండోమెంట్ యాక్ట్ మీద. కాబట్టి అప్పటి నుంచి ఈ చర్చ జరుగుతూనే ఉంది. అది ఈ రోజున మొదలైన చర్చ కాదు. ఈ నిధుల కేటాయింపు ఎప్పటికప్పుడు కోర్టుకు వెళ్తున్నారు. కోర్టు కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంటు దాని వెలుగులోనే ఈ తీర్పులన్నీ చెప్తోంది. అంటే ఇప్పుడు తిరుపతికి కేటాయింపులు జరపడం తప్పు అని మొన్న ఈ 1% దీని విషయంలో కూడా కోర్టు ఇంటర్వ్యూన్ కావడానికి కారణం ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంటే. ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ యాక్టివిటీలో ఎవరైనా కోర్టుకు వెళితే ఈ బయట సర్క్యులేట్ అవుతున్నటువంటి కాగితం పట్టుకుని కూడా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. కోర్టుకు వెళితే డెఫినెట్గా కోర్టు ఒక మాట చెప్పేస్తుంది. అది కోర్టుకు కావాల్సింది పాత జడ్జిమెంట్లు, పాత నిర్ణయాలు, దాని మీద రివ్యూ, దీనికి ఉన్నటువంటి ఇది అధికారికమా కాదా అనేది నిర్ధారించేటువంటి కొన్ని సాక్ష్యాలు, వీటి మీద ఒక నిర్ణయం ప్రకటించే ఛాన్స్ ఉంది. ఎవరికైనా సీరియస్ అబ్జెక్షన్ ఉంటే ఇప్పుడు ఈ కాలువల నిర్మాణానికి సంబంధించి, కాలువల మీద వంతెనల నిర్మాణానికి సంబంధించి టీటీడీ నిధులు మంజూరు చేయమని ఆయన అడిగినట్లుగా ఉత్తరం కానీ, లేదు ఆయన లెటర్ని ఎండార్స్ చేస్తూ వీళ్ళు ఆర్డర్ పాస్ చేసినట్టుగా కానీ ఒక సమాచారంతో కోర్టుకి గనక వెళ్ళగలిగితే ఎవరైనా కోర్టు నుంచి ఒక పాజిటివ్ జడ్జిమెంట్ రాబట్టడం పెద్ద కష్టమేం కాదు. ఇంకొక యాంగిల్ కూడా ఉంది సార్ ఇందులో. ఒకవేళ అది ఫేక్ అయితే ప్రజుమ్న గారి పేరిట వచ్చిన ఫేక్ లెటర్ మీద ఐఏఎస్ అసోసియేషన్ మరి వాళ్ళు కూడా వివరణ ఇవ్వాలి. ఇలాంటి వివరణ కాదు, కంప్లైంట్ ఇవ్వాలి. అంటే తెలుగుదేశం నాయకులు అంటున్నారు ఇది ఫేక్ అని. ఫేక్ అంటానికి వాళ్ళు జరిపిన పరిశోధన ఏంటి అనేది చెప్పాలి కదా బయటికి. అదేదో ఫేక్ అనేది అంటే ఇక్కడ పోలీసులు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు తప్పించి అందరూ పరిశోధన చేస్తున్నారు. వచ్చిన విషయం మిగిలిన వాళ్ళందరూ చేస్తున్నారు, స్టేక్ హోల్డర్స్ చేయట్లేదు, మిగిలిన వాళ్ళు చేస్తున్నారు పరిశోధన. వాళ్ళు వెళ్ళి మేము అధికారికంగా అంటే వాళ్ళ ప్రభుత్వ ప్రతిష్టకి భంగకరం కాబట్టి మేము వాకపు చేస్తాం, ఇది ఇటువంటిది ఏమీ లేదు అని వాళ్ళు అధికార పార్టీ హోదాలో మాట్లాడవచ్చు, ఆ రైట్ ఉంది వాళ్ళకి. కానీ వాళ్ళకంటే కూడా ముందు టీటీడీ మాట్లాడాలి. టీటీడీతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్పందించాలి. ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్స్ సర్క్యులేట్ అవుతున్న విషయాన్ని వాళ్ళు అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అది ఫేక్ అయితే ఫేక్ అని అయితే వాళ్ళు అన్నారు కాబట్టి అది ఫేక్ అవునా కాదా అనేది నిర్ధారించాల్సింది వీళ్ళు కదా. అది ఫోరెన్సిక్కి పంపించాలి, వాళ్ళు నిర్ధారిస్తారు. ఎటువంటి ఇనిషియేషన్ లేదు. అంటే ఎవరికి వాళ్ళు పెరంటానికి వచ్చిన ముత్తైదుల మాదిరి తాంబూలం తీసుకుని వెళ్ళిపోతున్నారు, కానీ దాని మీద సరైన లోతైన పరిశోధన అయితే జరగట్లా. చాలా స్పష్టంగా మనకి అర్థమవుతున్న విషయం ఏంటంటే అది. రెండోది, ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఒక కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి తాడేపల్లిలో, అది సీరియస్ ఇష్యూ కదా సార్. సీఎంఓ సెక్రటరీ పేరుతోటి ఒక సర్క్యులర్ బయటకు వచ్చిందంటే అది ఫేక్ అయితే సీరియస్ ఇష్యూ. అది ఎక్కడి నుంచి అది తయారైంది, దాని మీద ఇన్వెస్టిగేషన్ నడవాలి, ఖచ్చితంగా అక్యూజ్ని అదుపులోకి తీసుకోవాలి. డీజీపీ గారు ఇన్వాల్వ్ అవ్వాలి దీనిలోకి. అలాగే ఇంటెలిజెన్స్ విభాగాలు ప్రవేశించి ఇమ్మీడియట్గా దీని మీద ఎవరు ఏమిటి అనేది ఒక ఎంక్వైరీ జరపాల్సినటువంటి అవసరం అయితే చాలా సీరియస్గా ఉంటుంది. పట్టించుకోకుండా వదిలేస్తే అదేదో వాళ్ళు ఫేక్ అన్నంత మాత్రాన ప్రపంచం ఫేక్ అని అనుకోదు. ఏది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫేక్ అన్నంత మాత్రాన ప్రపంచం ఫేక్ అని అనుకోదు. కాబట్టి ప్రభుత్వం ఒక ప్రకటన చేయవలసి ఉంటుంది. ప్రభుత్వం చేయకపోయినా